జూపల్లి వర్సెస్ బీరం. కొల్లాపూర్ కోటలో పాగా వేసేదెవరు? రాష్ట్రంలోని రాజకీయాలన్నీ ఒకలా ఉంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు మాత్రం విభిన్నంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పరస్పర విరుద్ధమైన రాజకీయాలకు ఈ సెగ్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్. ఇక ప్రస్తుతం ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జూపల్లి కృష్ణారావు సరిగ్గా ఎన్నికల ముందు గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరడంతో ఒక్కసారిగా ఇక్కడ పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. దీంతో ఇక్కడ విజయం అధికార పార్టీకి దక్కుతుందా లేక జూపల్లి ఆరోసారి విజయఢంకా మోగిస్తారా? అసలు ఇక్కడి ఓటర్ల చూపు ఏ నేత వైపు? ఈ రోజు మన ఓటర్ వీడియోలో మీకోసం. కొల్లాపూర్ పొలిటికల్ డెమోగ్రఫీ. మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కొల్లాపూర్, వీపనగండ్ల, పానగల్, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. ఈ సెగ్మెంట్ లో మొత్తం 2,14,594 మంది ఓటర్లుండగా అందులో 1,09,515 మంది పురుష ఓటర్లు, 1,05,075 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నేత బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొల్లాపూర్ పొలిటికల్ హిస్టరీ. కొల్లాపూర్ లో ఎన్నికల విషయానికొస్తే 1952 నుండి ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 7 సార్లు విజయం సాధించగా 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. అయితే ఇక్కడ తొలి నుంచి పొలిటికల్ ఫైట్ నువ్వా నేనా అన్నట్లే ఉండేది. ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటాపోటీ రాజకీయం నడిచింది. 1953 నుంచి 2012 వరకు టీడీపీ అభ్యర్థులు 6 సార్లు ఎన్నికల బరిలో నిలిచారు. 1985, 89, 2014, 2018 పొత్తుల కారణంగా పోటీ చేయలేదు. ఇన్నిసార్లు పోటీ చేసినా కేవలం 1994లో ఒక్కసారి మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులకు స్పెషల్. నియోజకవర్గంలో 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి రంగదాసుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బి నరసింహారెడ్డి 1,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కొత్త వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో కె రంగదాసు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వెంకటేశ్వరరావుపై 3,558 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు కారణంగా టికెట్ ను బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించడంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కటికనేని మధుసూదన్ రావుపై జూపల్లి 3,040 ఓట్ల తేడాతో గెలిచారు. వరుసగా 10 సార్లు వెలమలదే. 1978 నుంచి కొల్లాపూర్లో 2014 వరకు మొత్తం 10 సార్లు వరుసగా వెలమ కులస్తులు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు కొత్త వెంకటేశ్వరరావు విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కొత్త రామచంద్రరావు గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కటికనేని మధుసూదన్ రావు, 1999, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుసగా జూపల్లి కృష్ణారావు విజయకేతనం ఎగరవేశారు. అభివృద్ధి అద్భుతమే. 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దుల అంచున కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే సాగు, తాగునీటి రంగాలతో రహదారుల విస్తరణ, కొల్లాపూర్ పట్టణంలో చౌరస్తాల సుందరీకరణ, పార్కుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 6 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం, 9 లక్షలతో నిర్మించిన డయాలసిస్ సెంటర్ వినియోగంలోకి రావడంతో పాటు అధునాతన వైద్య పరికరాలతో బస్తీ దవాఖానాల ఏర్పాటు, 23 కోట్లతో 100 పడకల దవాఖానా నిర్మాణ పనులు చురుకుగా సాగుతుండటంతో ప్రజలకు వైద్యం చేరువవుతోంది. కొల్లాపూర్ మండలం రేగుమాన్ గడ్డ వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా 52,500 కోట్లతో నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల జిల్లాలోని 12.40 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాల్లో తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం కింద కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో కృష్ణానది నీటిని గ్రామాలకు మరల్చేందుకు దాదాపు 6,000 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. సోమశీల, సిద్ధేశ్వరం కృష్ణానదిపై 975 కోట్ల రూపాయలతో ఐకానిక్
టైటానిక్ తీగల వంతెన నిర్మాణం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధితో పాటే సమస్యలు కూడా. కొల్లాపూర్ సెగ్మెంట్ లో అభివృద్ధి అద్భుతంగా సాగుతున్నా ఇక్కడ సమస్యలు లేకపోలేదు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న శ్రీశైలం భూ నిర్వాసితులకు సంబంధించిన 99 జియో ప్రతి ఎన్నికల్లో హామీగా నిలుస్తోంది. కానీ అది ఎవరూ అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఇక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తుందనే ఆరోపణలు అధికార పార్టీపై వస్తున్నాయి. ఇక మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఆలస్యం, కృష్ణా నది వల్ల కొన్ని గ్రామాలు వరదల బారిన పడడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రైతు వేదికలు చాలా చోట్ల నిరుపయోగంగా ఉండడం, డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ చేయకపోవడం వంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం ఎన్నికల వేళ నియోజకవర్గంలో 3 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ లో పోటీ పడుతున్న అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే, హర్షవర్ధన్ రెడ్డికి ఓటర్లు మళ్లీ పట్టం కడతారా? భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ప్రస్తుతం కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు బీరం హర్షవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హర్షవర్ధన్ రెడ్డి కొన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన హర్షవర్ధన్ బీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓడిపోయాడు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో జూపల్లిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కారు పార్టీలో చేరారు. ప్రస్తుతం 2023 శాసనసభ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు గెలిచే ఛాన్స్ ఎంత? కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు 1999 నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి 1999లో కాంగ్రెస్ నుంచి గెలుపొందగా 2005లో ఇండిపెండెంట్ గాను, 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గాను విజయం సాధించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్, రోసయ్య కేబినెట్ లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫునే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జూపల్లి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు జూపల్లి. ఇంకా విచిత్రం ఏంటంటే, జూపల్లిని ఓడించిన తర్వాత కొంతకాలానికే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. అదే సమయంలో పార్టీ అధిష్టానం కూడా హర్షవర్ధన్ కే సపోర్ట్ చేసి జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో జూపల్లి తిరిగి కాంగ్రెస్ కూటికి చేరడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావుకు గెలిచే అవకాశం ఉందా? ఎల్లేని సుధాకర్ రావుకు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు 2018లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ బీజేపీ తరఫునే రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు: కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్సీలదే హవా. ఆ తర్వాత యాదవులు, ముదిరాజులు, ఎస్టీలు, ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల లెక్క ప్రకారం చూస్తే ఈ సెగ్మెంట్ లో ఎస్సీలు 23% అంటే 50,000 మంది ఓటర్లు, యాదవులు 20% అంటే 42,000 మంది ఓటర్లు, ముదిరాజులు 18% అంటే 39,000 మంది ఓటర్లు, ఎస్టీలు 9% అంటే 18,000 మంది ఓటర్లు, ముస్లింలు 6% అంటే 13,000 మంది ఓటర్లు ఉన్నారు. బీసీలు, ఎస్సీలే కీలకం. కొల్లాపూర్ నియోజకవర్గంలో 75% పైగా బీసీలు, ఎస్సీల ఓట్లే ఉన్నాయి. రెడ్డి కులస్తుల ఓట్లు 23,000 వరకు ఉండగా వెలమల ఓట్లు 5,000 లోపే ఉన్నాయి. బీసీల్లో అధిక శాతం ఓట్లు యాదవులవి కాగా ఎస్సీల్లో మాదిగలవి అధిక శాతం ఓట్లు ఉన్నాయి. విశేషం ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్డి, వెలమ కులస్తులే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. 3 సార్లు రెడ్డి కులస్తులు గెలవగా బీసీ నేతగా రంగదాసు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కొల్లాపూర్ నియోజకవర్గ పొలిటికల్ సినారియో. ఇక్కడి పరిస్థితులను బట్టి చూస్తే ప్రస్తుతం పబ్లిక్ లో జూపల్లికి మంచి సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే
ప్రజల్లో ఉన్న ఈ సపోర్ట్ ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో ఆయన సక్సెస్ అవుతారా లేదా అనేదే ఇక్కడ డౌట్. ఇక బీరం హర్షవర్ధన్ కు కూడా అధికార పార్టీ సపోర్ట్, అభివృద్ధి కార్యక్రమాల అండతో టఫ్ ఫైట్ ఇస్తున్నారు. చివరగా బీజేపీ నుంచి మాట్లాడుకుంటే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా మిగిలిన అభ్యర్థుల గెలుపోటములపై మాత్రం హ్యూజ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.